వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో జనార్దనాచారి గారు ఉన్నారు, ఆక్యుప్రెషరిస్ట్ అండ్ హీలర్. సో పెద్ద పెద్ద సమస్యలే కాదు, కొన్నిసార్లు జలుబు, ఎక్కువగా తుమ్ములు రావడం, కంటి నొప్పి, తలనొప్పి ఎలా బాధపెడుతూ ఉంటాయో, చెవి నొప్పి కూడా చాలా చెవి నొప్పిగా ఉన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అది ఎలా తగ్గుతుందో తెలియకుండా కోకోనట్ ఆయిల్ వేస్తుంటారు కొంతమంది ఇయర్కి సంబంధించిన ఆ డ్రాప్స్ ఏవో తెచ్చుకొని అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. కానీ బట్ 2-3 days అది అలా పెయిన్ ఉండిపోతుంది. సో చెవి నొప్పి ఉన్నప్పుడు ఏవైనా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా ఈజీగా తగ్గించుకునే మార్గం ఏదైనా ఉందా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రెజర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఇయర్ పెయిన్కి? ఇప్పుడు చెవి నొప్పి, పంటి నొప్పి చాలా ఇబ్బంది పెడతాయి. చెవిలో కనుక పెయిన్ స్టార్ట్ అయిందంటే అదొక ఇన్కన్వీనియన్స్, మార్నింగ్ నుంచి చాలా ఇరిటేషను, పెయిన్ఫుల్ ఉంటుంది. అయితే ఏంటంటే మనం ఏం చేస్తారంటే మన చాలామంది ఇయర్ బడ్స్ పెట్టి ఇలా చేస్తుంటారు. క్లీన్ చేసుకోవడం ఒక్కరికి ఆ ఇచ్చింగ్ ఉంటుంది. ఆ ఇచ్చింగ్ ఇయర్ బడ్స్ లేదనుకోండి, కారు కీ దొరికినా కూడా అమ్మాయిలు అయితే ఈ క్లిప్స్ గానీ పెట్టి చెవుల్లో అలా ఇలా చూస్తారు చాలా మంది. సంథింగ్ వాళ్ళకి ఎందుకు అట్లా ఇచ్చింగ్ వస్తుంది, ఎందుకు అలా లోపల, అది ముందు ఫస్ట్ తొలి దశ. దాని తర్వాత మెల్లగా వీళ్ళు చేసే పనులకి ఎక్కడో దగ్గర ఇయర్ డ్రమ్ కానీ లోపల ఇన్నర్ ఇయర్లో కానీ చిన్న ఎక్కడో దగ్గర కూర్చుకొని అసలు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి, లేదా అది చివరికి మరో పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. సో ముందు ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఆర్గాన్లో ఒక ఇన్కన్వీనియన్స్, ఒక నొప్పి, ఒక ఇచ్చింగ్, లేదంటే ఒక ఎర్రగా అయిపోయింది, చెవులకు ఎర్రగా అయిపోయింది, లేదా చెవులు నల్లగా అయిపోయింది, లేదా చెవులు దురద వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక ఇండికేషన్ వస్తుందిగా, ఆ ఇండికేషన్ దేని సంకేతం అయి ఉంటుంది, అది ఇంకా దేని దారితీస్తుంది. ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయకుండా మనం ఫస్ట్ ఎయిడ్ లాగా ఈ ఆక్యుపంచర్ పాయింట్ కనుక చేసుకుంటే అవుతుందంటే, ఇప్పుడు మనం ఏదో ఇయర్ పెయిన్ అనగానే ఈ ప్రెషర్ పాయింట్ చెప్తాము. అప్పుడు ఏం చేస్తారు, నానమ్మనో తాతనో లేదంటే మామయ్యనో ఏదో ఫ్రెండ్స్కో అరే రారా అని పిలిచి ఈ ఇయర్ మనం చెప్పిన పాయింట్ చేశాడు అనుకోండి, తగ్గింది అనుకోండి, ఓ డాక్టర్ అయిపోతాడుగా, నేను డాక్టర్ అయిపోయాను అనుకుంటాడు. అంతే, అప్పుడు డాక్టర్ అయినట్టే కదా, అంతవరకు కుర్రాడు కూడా డాక్టర్ అయిపోయినట్టే కదా. అందుకనే అంత ఈజీగా, అంత మోర్ ఎఫెక్టివ్గా ఉంటాయి ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు, ఇందులో సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే చెవుల నొప్పి ఉందంటే ఏదైనా పెట్టి ఇలా మనం చేయడంలో ప్రాబ్లం ఉంది, కానీ ఎక్కడో ప్రెషర్ పాయింట్ ఇలా అనడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కదా. ఇచ్చింగ్ ఉంది, దురద ఉంది, ప్రాబ్లం ఉందన్నప్పుడు మనం ఒకటి చెప్పాలి, ఆ కీ చైన్లు, కార్ చైన్లు, కార్ కీసు, ఇలా ఇందాకన్నా హెయిర్ పిన్స్ పెట్టి ఇట్లా అని ఏదో ఇబ్బంది పెట్టే కన్నా ఈ ప్రెషర్ పాయింట్ చేసుకోండి, చాలా రిజల్ట్ వస్తుంది రిజల్ట్స్ వస్తాయి, ఇబ్బంది తగ్గుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఆక్యుప్రెషర్లో చెవి అనేది కిడ్నీకి కనెక్ట్ అయి ఉంటుంది. కిడ్నీ కనెక్ట్ అయి ఉంటుంది. సో మన కిడ్నీ కూడా, ఈ చెవి కూడా కిడ్నీ షేప్లోనే ఉంటుంది. కిడ్నీ ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. సో అందువల్ల మనం కిడ్నీలో మన ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాటర్లో చెవిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కోసారి ఇంబ్యాలెన్స్ కూడా దారితీస్తాయి. ఇది కూడా చెప్పుంటారు మీకు. అది కూడా రూట్ కాజ్ కిడ్నీలో ఉంటుంది. చెవిల్లో వచ్చే సమస్యల్లో మేజర్ ఏంటంటే ఈ ఇచ్చింగ్ దురదలతో పాటు టినిటస్ అని కూడా వస్తుంది. గుయ్య సౌండ్ వస్తుంటుంది, రింగ్ అవుతుంది, రింగింగ్ సౌండ్ అంటాం, టినిటస్ అంటాం దాన్ని. ఆ చెవులలో అదొక సమస్య వస్తుంది. సో ఏది వచ్చినా సరే చెవిల్లో ఏదైనా కిడ్నీలో జరుగుతుందా, బ్లాడర్లో ఏదైనా సమస్య ఉందా అనేది మనం ఫస్ట్ అలర్ట్ కావాలి. ఒక ఇండికేషన్, అది ఇంటర్నల్ ఆర్గాన్ కిడ్నీ, ఇది ఎక్స్టర్నల్ ఆర్గాన్, ఇది బయటకు కనిపించేది. సో బయటకు కనిపించే దాంట్లో వచ్చిందంటే ఇక్కడ లోపల కూడా ఏదో ఉంటుందని అర్థం. అంటే ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రాబ్లమ్స్, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు కిడ్నీ ఎనర్జీ లోపల ఏమైనా అంటే అబ్జర్వ్ చేయాలి. మనం యూరిన్ సరిగ్గా వెళ్తున్నామా, కిడ్నీలో మంటలు ఏమైనా, నొప్పి ఏమైనా వస్తుందా, స్టోన్స్ ఉన్నాయా, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడ కనిపిస్తుందని అర్థం చేసుకోవాలి. ఫస్ట్
ఇక్కడ సమస్యలు ఇక్కడ కనిపిస్తాయి. సో అందుకనే ఇప్పుడు మనం ఇది ఫస్ట్ అర్థం చేసుకున్నాం. రెండోది ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ నొప్పి ఇప్పుడే ఇక్కడ చెవిలోనే ఉంది, కిడ్నీ దాకా ఇంకా వెళ్ళలేదు, లేదా అక్కడ ఏదో జరిగింది ఇక్కడ వచ్చింది, లేదా ఇక్కడ జరిగింది అక్కడ, ఇక్కడ రెండు జరగవచ్చు, ఇక్కడ ఉన్న అక్కడ వెళ్తుంది, అక్కడ ఉన్న ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు వస్తుంది అనుకోండి, దానికి ఏంటంటే మనం ఒక ప్రెషర్ పాయింట్ మనం అది కాళ్ళలో ఉంటుంది, అది కంటిన్యూస్గా ఇచ్చింగ్ ఉంటుంది, లేదా కంటిన్యూస్గా బాధ వస్తుంది, లేదా సౌండ్ వస్తుంది, ఏదో ఇయర్ దురదగా ఉంటుంది, రెడ్గా అయింది, ఇందాక అనుకున్న సమస్యలు ఉన్నాయనుకోండి, వినికిడి లోపల దాకా పోతాయి ఇవన్నీ కూడా. మెల్లమెల్లగా సౌండ్ వినికిడే తగ్గిపోతుంది. ఈ సౌండ్ ఇది ఒక రకంగా కొంచెం తక్కువ వింటుంది, కొంతమంది ఎక్కువ వింటుంది. చూసారా, ఈ చెవు కొంతమందికి రెండు చెవుల్లో ఒకటి ఏదైనా ఒకటి ప్రాబ్లం రావచ్చు, కొంచెం సౌండ్ తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నిటి పరిష్కారంగా ఒక ప్రెషర్ పాయింట్ వాళ్ళు చేసుకునే విధంగా చెప్పొచ్చు. అది కాళ్ళలో ఉంది, చాలా కాలం నుంచి ఉంటేనేమో ఒక పాయింట్ చేయొచ్చు, లేదా ఈ మధ్యలోనే 1 month 2 months 3 months లోపే ఉంది, ఇప్పుడిప్పుడే ఈ చెవులలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఇంకో పాయింట్ చేయొచ్చు. ఆ రెండు పాయింట్ చెప్తాం. దీర్ఘకాలం నుంచి ఉంది, 1 year పైనుంచే ఉంది, చెవులో ఏదో ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఒక పాయింట్. రెండు కూడా కాళ్ళలోనే ఉన్నాయి. ఒకటేమో కిడ్నీ మెరిడియన్ చేస్తున్నాము, ఇంకోటేమో యూరినరీ బ్లాడర్ మెరిడియన్ చేస్తున్నాము. ఓకే, కాళ్ళల్లో మీ కాల్ పెట్టి చెప్తాం, ఈ కాల్ పెడదాం. ఇది లెఫ్ట్ లెగ్, ఎడమ కాలు తీసుకున్నాము. ఎడమ కాలు ఏంటంటే బొటన వేలు లోపలికి ఉంటుంది కదా, బొటన వేలు ఇక్కడ నుంచి ఈ వైపు మన యాంకిల్ ఏరియా, ఇది యాంకిల్ బోన్, ఇది యాంకిల్ బోన్, అదే బోనే కదా యాంకిల్ బోన్. ఈ యాంకిల్ బోన్ని ఇంటర్నల్ మాల్యులస్ అంటారు. ఈ బోన్కి ఎగ్జాక్ట్గా కిందికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా దీని కిందికి వస్తున్నాం, ఇక్కడ దీనికి దీని మధ్యలో ఇది. ఇక్కడ నుంచి మనం 3 fingers పెడితే వెనక్కి వస్తుంది. మీ 3 fingers అంటే ఒక్క నిమిషం నొప్పుందా, పించ్ అవుతుందా, ఇది పాయింట్. దీనికి ఎగ్జాక్ట్గా వెనక్కి వస్తాము, ఇక్కడ నుంచి 3 fingers వెనక్కి పైకి వెళ్తాము. ఇది ఎక్కువ కాలం నుంచి చాలా కాలం పడుతుంది, క్రానిక్. చెవి నొప్పి తగ్గట్లేదు, అసలు తగ్గట్లేదు, ఇచ్చింగ్ వస్తుంది, టినిటస్ వస్తుంది, సౌండ్ వస్తుంది, రింగింగ్ అవుతుంది చెవి ప్రాబ్లమ్స్కి. అట్లా కాకుండా ఈ మధ్యలోనే ఉంది, 1 నెల 2 నెలలు 3 నెలల నుంచి ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు ఈ కాలు ఇవ్వండి. అది కిడ్నీ మెరిడియన్లో 0.7 K7. ఇప్పుడు మనం ఈ మధ్యలోనే స్టార్ట్ అయింది, కానీ సివియర్గా ఉంటుంది, నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది, ఎక్కువ ఉంది ఈ మధ్య. ఇప్పుడు దీర్ఘకాలం నుంచి ఎక్కువ ఉందంటే ట్రీట్మెంట్ తీసుకుంటాం మనం, వస్తుంది పోతుంది మెల్లగా మళ్ళీ వస్తుంది అన్న భరిస్తున్నాం కాబట్టి మనం పట్టించుకుంటాం, నెగ్లెక్ట్ చేస్తాం, అది క్రానిక్ అయిపోతుంది అది. ఇప్పుడు అట్లా కాకుండా సివియర్గా వచ్చింది, ఇప్పుడు పెయిన్ చెవి విపరీతంగా వస్తుంది, అదేం అర్థం కాలేదు, అప్పుడు వచ్చారు. ఈ పాయింట్ చేయండి, ఖచ్చితంగా ఇమీడియట్ నొప్పి తగ్గిపోతుంది. నెల రోజులు 2 నెలలు 3 నెలల నుంచి ఉన్నా కూడా ఈ పాయింట్ చేయొచ్చు. అది ఇంకా క్రానిక్ కాలేదు, ఓన్లీ అక్యూట్ కండిషన్లోనే ఉంది. సో ఇది చిటికెన వేలు, ఇది లిటిల్ టో అంటాము. దీనికి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి కిందికి రండి, ఈ జాయింట్లో ఫస్ట్ జాయింట్ ఇది, ఈ గోర్ నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు ఈ బ్లాక్ వైట్ పోర్షన్లో ఇలా కిందికి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ జాయింట్. తెలుస్తుంది కదా, సారీ ఇక్కడ తెలుస్తుంది కదా, ఇది పాయింట్ మార్కింగ్ చేస్తూ ఉండండి. అంటే మీరు ఇందాక యూరినరీకి కూడా పైన లైక్ ఇక్కడ చేసాం, మీరు ఫింగర్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు, అప్పుడు ఈ పాయింట్ కూడా కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తం బ్లాడర్ కిడ్నీ, అందుకే ఆ ఎపిసోడ్ ఇదే వచ్చింది. సో అందుకే అది కరెక్ట్. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చాం, ఇక్కడికి వచ్చాం, ఇది పాయింట్. మీకు నొప్పి ఉంటుంది ఇక్కడ పాయింట్ అండ్ ఇది UB66. ఇది ఇక్కడ అందుకు ఇంతకుముందు అనుకున్నది UB67, ఇది 66 పాయింట్. ఇది ఈ 66 పాయింట్ UB66 పాయింట్, యూరినరీ బ్లాడర్లో 66 పాయింట్, 66 పాయింట్. ఇది మన ఈ బ్లాడర్ సంబంధించింది అనుకుంటాం, కానీ మన ఇయర్ సంబంధించిన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతాయి, చెవికి సంబంధించిన సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి, చెవి నొప్పి ఇందాక అనుకున్న ఇచ్చింగ్ అన్నీ కూడా. సో ఈ పాయింట్ చేయండి. ఎలా చేయొచ్చో చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు ఇలా ప్రెస్ చేయొచ్చు, ఇట్లా తెలుస్తుంది, నొప్పి తెలుస్తుందా, ఇలా సర్క్యులర్ మోషన్ కూడా చేయొచ్చు, కొంచెం ప్రెషర్ సర్క్యులర్ మోషన్లో చేయొచ్చు, లేదంటే పెన్తో కూడా చేయొచ్చు. పెన్తో చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు సార్,
జిమ్మితో కూడా చేయొచ్చు, ఇలా పెన్తో కూడా చేయొచ్చు. ఓకే, మీకు ఆ ప్రెషర్ అప్లై చేయడం కావాలి అంతే, లేదంటే ఇందాక అనుకున్నట్టు కరెక్ట్ ఆ పాయింట్ తీసుకొని ఆ పాయింట్ మీద ప్రెషర్ ఇవ్వాలి. సో చూడండి, ఇక్కడ యూరినరీ బ్లాడర్ మెరిడియన్ ఇది. అంటే మెరిడియన్ అంటే శక్తి ప్రసార మార్గం. అంటే బాడీ అంతా కూడా, శరీరం అంతా కూడా ఇలా ఎనర్జీ పాత్వేస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కాళ్ళలో మనం ఇందాక అనుకున్నది ఏంటంటే యూరినరీ బ్లాడర్ 66 పాయింట్ అనుకున్నాం. చెవిలో వచ్చే సమస్యలకు ఈ పాయింట్ పనిచేస్తున్నాం. ఇక్కడ ప్రెషర్ చేయమన్నాం. అంటే గోరుకు కొంచెం ఫస్ట్ జాయింట్లో ఉంది ఇది. ఇది 66 చూసారుగా, బ్లాక్ కలర్లో ఇండికేషన్ ఇచ్చారు. యూబీ 66 ఇది. ఇక్కడ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు యాక్చువల్గా ఇది 66 పాయింట్ అనేది ఆల్మోస్ట్ చివరిలోకి వచ్చిన పాయింట్. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన చెవి సమస్య ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ ప్రారంభం అవుతుంది మెరిడియన్ కళ్ళల్లో. చూసారా, ఇక్కడ UB1 అంటే బిఎల్ బ్లాడర్ 1 అని ఇచ్చారు, బిఎల్ ఇచ్చారు. ఇలా 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 వచ్చి ఇక్కడి నుంచి ఇలా ఇలా వస్తుంది. కనపడుతుంది మీకు? సో చూస్తున్నారా, ఇలా మన చెవి చుట్టూ తిరిగి ఒక రౌండ్, తల మీదకి ఇలా రౌండ్ వేసింది, ఇలా ఇలా వేసి ఇలా ఇలా వెళ్తుంది బ్లాడర్. హెడ్లో చూపిస్తున్నాను. సో తలకు సంబంధించినంత వరకు ఇక్కడ కంటి దగ్గర ప్రారంభమైంది, కాలు చిటికిన వేళ్ళలో ఎండ్ అయింది ఈ యూరినరీ బ్లాడర్ మెరిడియన్. దీన్ని చేయడం ద్వారా వాయుమూలక, ఇదేంటంటే UB 66 ఏంటంటే హారరీ పాయింట్ అంటాం. అంటే సెల్ఫ్ పాయింట్, అంటే వాటర్ ఇన్ వాటర్, బ్లాడర్ వాటర్, వాటర్ బ్లాడర్ వాటర్ కదా, వాటర్ ఇన్ వాటర్. ఈ చెవి సమస్యలు అనేది కిడ్నీ సంబంధించిన సమస్యలు, బ్లాడర్ సంబంధించిన సమస్యలు కాబట్టి ఈ తల చుట్టూ ఇలా రౌండ్ వేస్తున్న మెరిడియన్ చేయడం ద్వారా దీనికి ఇంపాక్ట్ అవుతుంది, ఇక్కడ తగ్గుతుంది. ఈ ఇక్కడ ఉన్న చెవి సమస్యలకు ఈ చక్కని పరిష్కారంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కాళ్ళలో కాకుండా ఇంకెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా అంటే? అది కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే రూట్ కాజ్కు యూరినరీ బ్లాడర్ కనెక్ట్ అయినటువంటి పాయింట్. అది చేస్తుంటే గ్రాడ్యువల్గా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అయిపోతుంది, చికిత్స జరుగుతుంది, ఈ ఇయర్ సమస్యలు పోతాయి. అయితే మీరు అన్నట్టు లోకల్ కూడా చేయొచ్చు, కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే ఇయర్ దగ్గర ఆల్రెడీ యూరినరీ బ్లాడర్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా 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 వెళ్ళిపోయింది కదా, చెవి చుట్టే చుట్టింది. చెవి చుట్టిన తర్వాత వెనక నుంచి ఇలా వెళ్ళిపోతుంది యూబీ. చెవిలో కూడా ఉన్నాయి, చెవికి ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ గాల్ బ్లాడర్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అవి కూడా హెల్ప్ అవుతాయి. అందువల్ల అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు అన్నట్టు లోకల్ పాయింట్స్ ఈ చెవికి ఇలా ఫింగర్స్ పెట్టేసి ఇలా ఈ పాయింట్స్ తీసుకోండి, ఈ మిడిల్లో ఇలా వెళ్తుంది ఈ చెవిని. లైట్ మసాజ్. ఇప్పుడు ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 3 అంటే స్మాల్ ఇంటెస్టైన్, గాల్ బ్లాడరు, యూరినరీ ఇవన్నీ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ట్రిపుల్ వార్మర్. ఈ 3 పాయింట్ ఇలా ఇలా చేస్తూ వెనక నుంచి కూడా మనకు గాల్ బ్లాడర్ పాయింట్ కూడా కనెక్ట్ అవుతుంది. సో అందువల్ల ఇలా చేయొచ్చు, లోకల్ పాయింట్స్ అవుతాయి. లైట్గా తెలుస్తుందా? సో ఇక్కడ ఈ పాయింట్స్తో పాటు వెనక ఉన్నటువంటి గాల్ బ్లాడర్ పాయింట్స్ కూడా కనెక్ట్ అవుతాయి. సో 2 వైపులు కూడా చేయొచ్చు. ఒక్క చెవికి ఉన్నా కూడా 2 చెవులు చేయొచ్చు, లేదా ఏ చెవికి ప్రాబ్లం ఉంటే ఆ చెవి చేసుకోవచ్చు. సో ఈ లోకల్ పాయింట్స్ జస్ట్ మసాజ్ లాగా ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఈ చెవిలో ఉన్నటువంటి ఆ పాయింట్స్ యాక్టివేట్ అయినప్పుడు ఎనర్జీ సిస్టంలో మార్పులు వచ్చి గ్రాడ్యువల్గా తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. ఇయర్లో ఉన్నటువంటి సమస్య రిపేర్ చేసుకుంటుంది. ఆ సమస్యలు మనకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. సో ఇలాంటి వీడియోస్ జనార్దనాచారి సార్తో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, దాన్ని కూడా తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.